హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మస్తు ఉన్నాం ఫ్రెండ్స్. ఇవాళ అయితే నేనైతే డిమార్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. రాయేష్ అయితే ఇప్పుడు లంచ్ అయితే పొద్దున ఇవ్వలేదు అనేసి రాయేష్ అయితే ఇప్పుడు ఇంటికి అయితే వచ్చిండు. రాయేష్ని అడుగుతా నన్ను డిమార్ట్ తీసుకోవరా అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఏమంటారో చూడండి. అంటాడా అబ్బా డిమార్ట్ పోదామా? డిమార్ట్ పోదామా? సామాన్లు ఏం లేవు, అయిపోయినాయి. సామాన్లు ఏం లేవు. హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హలో ఫ్రెండ్స్ గారు. హాయ్ ఫ్రెండ్స్. తీసుకోతావా లేదా? అరే మొన్ననే కదా డిమార్ట్ పోయినావు. సామాన్లు ఏం లేవు. కాదు, సామాన్లు అన్ని గనం తీసుకొచ్చినావు, మళ్ళీ ఏంది ఇది? వారం కానీ చాక్లెట్లు లేవు, అందుకని. వరుణ్ గారికి చాక్లెట్స్, వానికి ప్యాంపర్స్. పో మరి, రెడీగా పో. తీసుకోతావు కదా? ఓకే ఫ్రెండ్స్, మరి ఆయుష్ అయితే డిమార్ట్కి అయితే తీసుకోవతా అన్నాడు. ఇప్పుడైతే నేనైతే రెడీ అవుతా. ఓకేనా ఫ్రెండ్స్? టిఫిన్ కట్టి పెట్టినా కానీ ఇంక ఇవ్వలే. ఇంకా 12 అవుతుంది, 12:30 కదా. ఇచ్చేసి వస్తావా? దా మళ్ళా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాయేష్ అయితే టిఫిన్ అయితే ఇవ్వనిపోయింది పిల్లలకైతే. నేను డిమార్ట్కి అయితే ఏం వెళ్ళట్లేదు, ఎందుకంటే మొన్ననే సరుకులు తీసుకొని వచ్చిన. ఏమంటారు, మా రాయేష్ని అయితే ఆట పట్టిద్దాం అనేసి అయితే అనుకున్నా. నా హెల్త్ బాగాలేకుండా, అందుకే రాయేష్కి పొద్దున్న టిఫిన్ కట్టలే. ఇప్పుడైతే లంచ్కి తీసుకెళ్ళడానికి అయితే వచ్చిండు. అట్లనే పిల్లలకి ఇట్లా బాక్స్ ఇచ్చేసి వస్తానైతే స్కూల్ కాడికి వెళ్ళిండు. వచ్చే వరకు నేను రెడీ అవుతా ఫ్రెండ్స్. రెడీగా అన్నాడు కదా, ఎట్లా రెడీ అవుతా, ఫన్ చేసి ఏమంటారు జోక్ చేస్తా రాజేస్తానైతే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇట్లా వీడియో లాస్ట్ వరకు చూసి నవ్వుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మంచిగా ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ ఏమంటారు రాజేష్ అయితే ఎట్లా ఫీల్ అవుతారో చూస్తా. షాక్ అవుతాడు అనుకుంటున్నా నేనైతే. చూద్దాము. ఇవైతే నా కమ్మలు ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే పచ్చిమిరకాయలు ఎందుకు కట్టిన అంటే నిజంగానే ఫ్రెండ్స్, ఈ మధ్య నాకు ఓవర్ దిష్టి పెట్టిరేమో కానీ నా హెల్త్ ఊకుకి ఖరాబ్ అవుతుంది. అందుకని బయటకు వెళ్తే డిష్ కట్టుకున్నా, పచ్చిమిరకాయలు అయితే కట్టుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే నా కమ్మలు. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో అయితే ఇప్పుడైతే కమ్మలు అయితే పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. రాయేష్ వచ్చేవాడికి ఫన్నీగా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇట్లా ఏమంటారు, మీరు ఇట్లా ఏదో నవ్వుకోనికే నేనైతే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాడ్ కామెంట్స్ పెడితే నేను తట్టుకోలేను ఫ్రెండ్స్. నా హార్ట్ చాలా సెన్సిటివ్. బ్యూటిఫుల్ హార్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. దిష్టి దాకకుండా అయితే అప్పుడప్పుడు నెక్లెస్కి మధ్య మధ్యలో ఒక పచ్చిమిరపకాయ గిల్లు పెట్టేస్తా. పచ్చిమిరపకాయ చాలా చాలా ఏమంటారు దిష్టికి అయితే చాలా ఉపయోగిస్తుంది. మర్చిపోయినా ఫ్రెండ్స్. ఇంకా ఏమంటారు, బయటకి వెళ్తే ఏకంగా అయితే మెయిన్ అయితే కమ్మలు కావాలి, ఒకటైతే నెక్లెస్ కావాలి, ఇంకొకటి ఏంటంటే బ్యాంగిల్స్ అంటారా. బ్యాంగిల్స్ ఏం చేద్దాం చూద్దాం. ఫ్రిడ్జ్లో ఇంకేమైనా ఉన్నాయా? కాకరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, నా ఫేవరెట్ కాకరకాయ. బ్యాంగిల్స్ అయితే చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే డిమార్ట్కి వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ వేసుకోవాలి కదా, అందుకని బ్యాంగిల్స్ అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం బ్యాంగిల్స్ అంటే కాకరకాయ బ్యాంగిల్స్. గేట్స్ అప్పుడు అవుతుంది, మా రాయేష్ వచ్చింది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, బాగుందా? ఏమంటారు బ్యాంగిల్స్, 1 బ్యాంగిల్, హెయిర్ రింగ్స్, నెక్లెస్. కామెంట్ చేయండి. జస్ట్ ఓన్లీ ఫన్. ఓకేనా ఫ్రెండ్స్? చూసుకోండి, మంచిగా నవ్వండి, అంతేగాని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే నేను తట్టుకోలేకపోతా. నేను తట్టుకోలేకుండా నాకు హార్ట్ అటాక్ వచ్చిందంటే మళ్ళీ మీ క్రేజియేషన్ మీ దగ్గర ఉండకపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే రెడీ అయిపోయినా. ఇప్పుడైతే రాయేష్ వచ్చినాక చూద్దాం ఎట్లా షాక్ అవుతామని చూసి నేనైతే ఇప్పుడైతే బనానా తింటాను ఫ్రెండ్స్. ఎట్లున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా హెయిర్ రింగ్స్ ఎట్లున్నాయో మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్, రెడీ చేసి పంపిస్తా.
ఏంది అది పిచ్చి పట్టిందా ఏంది ఓకే బయటకు వెళ్తే డిష్ తాకుతుంది ఫ్రెండ్స్ నాకు, అందుకని ఇగో హెయిర్ రింగ్స్ కి పచ్చిమిరపకాయలు అవి కట్టుకున్నా. ఏంది ఇది హెయిర్ రింగ్స్ ఇది దండ, నెక్లెస్, బ్యాంగిల్స్. పిచ్చి పట్టిందేమి పిచ్చి కాదు, డిమాండ్కి ఇట్లనే వస్తాను. తీసుకెళ్దావా తీసుకెళ్ళవా? కుక్కలు ఏమడ పడగల అవునా ఫ్రెండ్స్, చెప్పండి కుక్కలు ఏం పడతాయి నన్ను చూసి? ఏమవుతారా మీరు? కుక్కలు ఏమడ పడగల, మేకలు బర్రెలు అన్నీ పడబడతాయి. వీటికి కనిపించకుండా పైన పెట్టుకుంటూ ఇట్లా. కాదు, కూరగాయలు తక్కువ ఉన్నాయి, ఏం చేస్తున్నావు ఇవన్నీ? వీటితో ఒక పూట కూర అవుతుంది. వీటితో ఒక పూట బజ్జీలు అయితే. ఓకే ఫ్రెండ్స్, ఎట్లున్నా కామెంట్ చేయండి. మరి యాష్ అయితే ఇప్పుడు తీసుకోవచ్చునా లేదా డిమార్ట్కి నన్ను? లేదు ఫ్రెండ్స్, ఇక మేము మొత్తం బండితాలని ఫస్ట్. పోయే రోడ్ మీదకి పోయాలి దమ్ముంటే, పోయే రోడ్ మీదకి పోతా. పోతా బనానా తిన్నాక పోతా. బనానా డస్ట్బిన్ లేదా ఫ్రెండ్స్? చాలా మంది అయితే మీ హౌస్ ఓనా లేకుంటే రెంటా అని అడుగుతారు కదా. కాదు ఫ్రెండ్స్, మాది గృహప్రవేశం వీడియో ఉంది కదా, చూడండి మా వీడియోలో. ఇదైతే మా ఓన్ హౌస్. అమ్మా బయట సిగ్గవుతుంది. ఎట్లా పోదామా? ఏంటి స్క్రాప్ వేసుకుంటే ఇప్పుడు ఇట్లా ఇక్కడ ఊకే డిష్ అవుతుంది నాకైతే. నేనైతే స్క్రాప్ వేసుకుంటా ఫ్రెండ్స్, తీసుకెళ్ళమని చెప్పండి. తెలియలేదా ఎట్లా రెడీ కావాలేదు అని? నేను తీసుకోబో, నాకు టైం అవుతుంది, పోతున్నా పొచ్చు. ఇంకా ఇట్లా ప్యాక్ చేసుకుంటా, నీకెందుకు బాగా ఏం కనిపించకుండా. కాకపోతే బ్యాంగిల్ కనిపిస్తుందా ఇట్లా ఎత్తుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఎట్లున్నా కామెంట్ చేయండి. ఇప్పుడు మంచిగా ఉన్నాయో తీసుకెళ్ళవా నన్ను? తీసుకోవాలి, నాకు టైం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే డిమార్ట్కి వెళ్ళినాక నెక్స్ట్ బ్లాగ్ అయితే చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? లేదు ఫ్రెండ్స్, పోతలే డిమార్ట్కి. మేము పోతలేము, నేను పోను. అన్ని పిచ్చి పట్ల నీకు డిమార్ట్ ఇది అవతారంలో తీసుకోవాలి కదా, బయటికి పోయిరా. గ్యాస్ అయిన వస్తుంది. గ్యాస్ అయిన వచ్చిపోయినాక అయితే నువ్వు బయట ఒక్కసారి రోడ్ మీద పోయిరా. బాగున్నానా? క్రేజీగా ఉన్నానా? గ్యాస్ అయిన వచ్చి. ఓకే ఫ్రెండ్స్, ఏమంటారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేసి. జస్ట్ ఓన్లీ జోకే, అంతేనా? జోక్ చేస్తున్నా ఫ్రెండ్స్, కామెడీ చూసి నవ్వుకోండి. మీరు నవ్వండి, మమ్మల్ని ఇట్లా నవ్వించండి. పిచ్చి పట్టింది ఫ్రెండ్స్ ఈమెకి. అలా ఫ్రెండ్స్, నేను నవ్వుతా, మిమ్మల్ని ఇట్లా నవ్విస్తా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.